మన ప్రభువును మనం ఆరాధించబోయే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కోరహు కుమారుల గీతం కీర్తనలు 48వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అలాగే యోహాను సువార్తలో నుండి 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలను అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. 4:23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సమాధానకర్తవైన మా దేవా, సమస్త సృష్టికి కారణభూతుడైన మా ప్రభువా, సర్వలోకమునకు మీరు దేవుడు అయినందుకై ప్రభువా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. తండ్రి, మీరు మాత్రమే దేవుడు అయినందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా ఎడల మీరు చూపుతున్న మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ మా ప్రభుదినము మీ బల చుట్టూ చేరి ప్రభా మీ మాటలు వినాలని, మిమ్మల్ని ఆరాధించి గణపరుచుకోవాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ఎట్టి మాటలు అవసరమో, మిమ్మల్ని గణపరచడానికి ప్రభా మేము ఎలా గణపరచాలో మాకు నేర్పించండి. ప్రభా మా సహాయం కొరకై తండ్రి మీరు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పాదాల చెంత చేరి నిష్ప్రయోజకుడినైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలవబట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కేవలము మీ కృపను బట్టే ఈ స్థలంలో నిలవబడగలిగినాను ప్రభువా తండ్రి. అంతేగాని నా మంచితనమో లేకపోతే ఇంకేదో ఏది కాదు తండ్రి, కేవలము మీ కృపను బట్టే. అల్పుడను, అయోగ్యుడను, దరిద్రుడను, దౌర్భాగ్యుడను, ఎన్నికలేనటువంటి వాడిని, నిష్ప్రయోజకుని తండ్రి, ఏ మంచితనము లేనటువంటి వాడిని ప్రభువా, నా ఎడల మీ కృప ఎంతో అపరిమితంగా ఉంచినందుకై ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీ ప్రజల మధ్య నిలవబడ్డానికి యోగ్యుడిని కాకపోయినా నన్ను నిలవబెట్టుకున్నందుకై ప్రభువా మీకు స్తోత్రములు. తండ్రి, చేతగాని వాడిని, బలహీనుని ప్రభువా మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాను. మీ కృపను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆరాధించడానికి ఎట్టి మాటలు అవసరమో అట్టి మాటలు మీరు దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా. యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించి దేవుడు కాదు కనుక మీ సమృద్ధి అయిన ఆత్మనివ్వండి. నీ నోటికి తోడై ఉండదును, నీవు పలుకొలసింది నీకు బోధించదనని సెలవిచ్చిన మా ప్రభువా, నా నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. కాని మాట ఏది నా నోట రానివ్వక మీకు మహిమ తెచ్చే మాటలు మాత్రమే నా నోట ఉంచండి. దయగలిగిన మా ప్రభువా సహాయం చేయండి. నీ నోటిని బాగా తెరువు, దాన్ని నేను నింపిదనన్నావు కదా తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి. దయగలిగిన మా ప్రభువా, మీ ప్రజలను ఆత్మీయంగా బలపరిచే మాటలు,
ఆత్మీయతలో వారిని ప్రోత్సహించే మాటలు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి ప్రభా. మీరు తీసుకొచ్చినటువంటి మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రములు. ఇంకా రావాల్సిన ప్రభు బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. వారికి ఏర్పడినటువంటి ఆటంకములను తొలగించండి. మార్గమును సరళం చేసి త్వరపెట్టి తీసుకురండి. మీ సన్నిధిలో మేము భయముతోనూ వణుకుతోనూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి, మీరు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు అయినందుకే ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయము మాకు శ్రేష్టకరమైనదిగా ఉంచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. దయగలిగిన మా ప్రభా, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ఇవ్వండి. కనిపించినటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటుండగా ప్రభా సహాయం చేయండి తండ్రి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను బాగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడే సాధనముగా మీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోమని నన్ను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు కావాలంట? తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. అప్పుడు మన తండ్రికి, మన దేవునికి ఇష్టకరమైనటువంటి ఆరాధన అవుతుంది. అంటే మనము ఆయనని ఆత్మతో ఆరాధించాలి. ఎందుకు ఆత్మతో ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక మనము కూడా ఆత్మతో ఆరాధించాలి. అలాగే సత్యవంతుడైనటువంటి దేవుడు మన ప్రభువు, మనము సత్యముతో ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎప్పుడు ఆరాధించాలి? ఇప్పుడే. దేవుని ఆరాధించడం అంటే దేవుని మందిరంలో సకాలంలో రావడం కూడా దేవుని ఆరాధించడం. దేవుని ఆరాధించడం అంటే దేవుని గొప్ప చేయటము. అదే సమయంలో దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి వ్యక్తిగత ఆరాధనతో పాటు దేవుని సన్నిధిలో సకాలంలో రావడం, దేవుని సన్నిధిలో క్రమంగా ఉండడం, దేవుని సన్నిధిలో పాటల ద్వారా ఆయనను మనం మహిమపరచవచ్చు. మన ప్రతి పనిని బట్టి దేవునికి మహిమ తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. సరే, ఇక్కడ మొదటిగా కీర్తనల గ్రంథంలో నుంచి 48వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. ఆ భాగాన్ని ధ్యానించుకొని మన ప్రభువును మనం ఆరాధించుకుందాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన కోరహు కుమారుల గీతం. అది కోరహు కుమారులు రచించినటువంటి 48వ కీర్తన 14వ అధ్యాయం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. చాలం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు? మన ప్రభువు. మన ప్రభువు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. అంటే మన యాత్రా జీవితం అంతట్లో ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇంకపోతే ఇక్కడ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అవును, ఆయన వర్తమాన కాలంలో దేవుడే, భూతకాలంలో దేవుడే, భవిష్యత్ కాలంలో కూడా దేవుడే. ఆయన నిన్న, నేడు,
నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన అనాది కాలము నుండి ఉన్నటువంటి దేవుడు. ఇంకా ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఒకసారి యోహాను సువార్తలోనికి వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడు. అందుకే మనం ఇందాక గుర్తు చేసుకున్నాం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు అని. 24 పెద్దలు ఆరాధించారు, 4 జీవులు అదే మాటతోనే ఆరాధించారు. తర్వాత ఆయన ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే సమస్త సృష్టికి ఆయనే కారణభూతుడు. అందుకని ఈ దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు కాబట్టి మన ప్రభువును మనం ఆరాధించుకోవాలి. మన ప్రభువు కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు. మన ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడయ్యను. అంటే సమస్త సృష్టికి ఆయనే మూలాధారము. ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజింపబడిన అంటే ఆయన లేకుండా ఏది కూడా సృజింపబడలేదు. అంటే సృష్టి ప్రారంభము నుంచే మన ప్రభువు ఉన్నాడు. ఆ దేవుడే మనం చదువుకున్న రీతిగా ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. 17 మన చదువమ్మ. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన మొదటివాడు, కడపటివాడు, మరణించి మరలా తిరిగి లేచినటువంటి వాడు. అంటే ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడు. మన దేవుడు సజీవుడై ఉన్నటువంటి దేవుడు. తిరిగి 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము ఉండే దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. అంటే సదాకాలము ఆయనే ఉన్నవాడు. అంటే ఎల్లకాలము ఆయనే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. అట్టి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. 33 కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అంటే ఆయన సదాకాలం ఉండే దేవుడు.
ఆయన సదాకాలము ఆయన ఆలోచనలు కూడా ఉంటున్నాయి. అందుకని అంటే ఆయన సదాకాలం ఉండే దేవుడు కాబట్టి మన ప్రభువును మనము ఆరాధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. మళ్ళా చదువుతామ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండు ఉండును. అంటే ఒక నిమిషం, పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులు అర్పిస్తున్నారు యాజకులు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 12వ వచనం ఇప్పుడు చదవమ్మా. ఈయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నేర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడిన వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చదువమ్మా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆ 14వ వచనాన్ని మళ్ళా గమనించినట్లయితే, ఒక్క అర్పణ చేత, ఏంటి అర్పణ? ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద అర్పించిన అర్పణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఆ కలువ శిలువ మీద కార్చిన ఆయన యొక్క అమూల్యమైన రక్తము, ఆ రక్తము ద్వారా నువ్వు నేను పాపము నుంచి విమోచించబడ్డాము, పాపము నుంచి విడిపించబడ్డాము. అందుకని మనం ఆయనను ఆరాధించాలి. 14 మన చదువుమా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు, అంటే మన దేవుడు సదాకాలం ఉండే దేవుడు, సదాకాలం ఆయన ఆలోచనలు ఉంటాయి, అలాగే సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అందుకని మన ప్రభువును మనము ఆరాధించుకోవాలి. ఇంకా ఆయన అంటాడు, కలువరి శిలువలో మరణించిన తర్వాత, సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమవుతున్న సందర్భంలో అప్పుడు అంటాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు అంటే ఎప్పటికీ ఆయన సజీవుడే. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. మీకా గ్రంథంలో కూడా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయము మధ్యలో నుంచి చదువుతామా. 5వ అధ్యాయం మధ్యలో నుంచి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము, ఆదాము హవ్వలను సృష్టించబడినప్పుడు ఉన్న దేవుడు, ఈ రోజు వరకు ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకని మన ప్రభువును మనము సదాకాలం ఉండే దేవుడు కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి. అలాగే తెస్సలోనిక పత్రికలో మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనం. 16 నుంచి చదువుదాం, కొంచెం అర్థమవుతుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అంటే మన దేవుడు సదాకాలం ఉండే దేవుడు. ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయి. ఆయన బలి ద్వారా
మనము ఆయన పిల్లలంగా మార్చబడ్డాం. ఆయన తిరిగి రాబోతున్నప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొంటాం. ఎదుర్కోవడమే కాకుండా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. అంటే ఇట్టి ధన్యత నీకు నాకు మన ప్రభువు ఇచ్చాడు. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. అలాగే కీర్తనల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్తున్నారు? దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మన 8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మరి నువ్వు నేను చేయాల్సింది కూడా ఏం చేయాలి? సదాకాలము మన గురి కూడా దావీదు ఏ విధంగా తన గురి దేవుని మీద ఉంచాడో మనము అలాగే ఉంచాలి. అలాగే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే దావీదుతో కుడి పార్శ్వమున ఉన్నటువంటి దేవుడు, మనము కూడా దేవుణ్ణి మన కుడి పార్శ్వమందు ఉంచుకోవాలి. అప్పుడు మనం కదల్చబడం. అంటే సదాకాలము మనం ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని మనము ఆరాధించాలి. సరే, ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో నుంచి, రోమిలకు రాసిన పత్రిక, ఇక్కడ పౌలు భక్తుడు యేసు ప్రభువుకి కొన్ని పేర్లు సూచిస్తున్నాడు. ఆ పేర్లను ఒక్కసారి గుర్తు చేసుకొని 1 లేదా 2 పేర్లను ధ్యానించుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో, 1వ అధ్యాయం 23వ వచనంలో, మొత్తం వివరించొద్దు, మన దేవుడు ఏమై ఉంటున్నాడో అంటే ఆయనకున్నటువంటి పేర్లను ఒకసారి ఈ రోమపత్రికలో పౌలు భక్తుడు దాదాపు 20 పేర్లతో సూచించున్నాడు ఈ రోమపత్రిక మొత్తంలో. వాటిని క్లుప్తంగా ఆ రెఫరెన్స్ వరకు చూసుకుందాం. 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అక్షయుడగు దేవుడు. అంటే అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము కానటువంటి వాడు, నశించినటువంటి వాడు. ఆయన సదాకాలము ఉండేవాడు. అది అంటే మన దేవుడు ఎవరు? సదాకాలం ఉండే దేవుడు. ఆయననే రోమపత్రికలో పౌరు భక్తుడు ఏమంటున్నాడు? అక్షయుడగు దేవుడు అంటున్నాడు. అలాగే 3వ అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనంలో నమ్మదగిన దేవుడు. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లా అనరాదు. దేవుడు నమ్మదగినవాడు, మనమే నమ్మదగిన వారేం కాము. అంతేగాని మన ప్రభువు నమ్మదగిన దేవుడు. అలాగే అక్కడే 4వ వచనంలో దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. అలాగే 29వ వచనంలో, 3వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అన్యజనులకు దేవుడే. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, ఆయన అన్యజనులకు దేవుడే. 29వ వచనంలో అంటే మన ప్రభువు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి మన దేవుడు అన్యులకి దేవుడే, ఆయన అందరికీ దేవుడు, అక్షయుడైన దేవుడు, ఇంకా నమ్మదగిన దేవుడు, అలాగే సత్యవంతుడైనటువంటి దేవుడు. ఇంకా అక్కడ మన 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో, 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయి దేవుడు. అంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు. అలాగే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి చూపించగలిగిన దేవుడు. అలాగే ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువు మృతులను సజీవులుగా చేశాడు. ఎంతమందిని చేశాడు? యాయిరు
కుమార్తెను బ్రతికించాడు. ఆమె చనిపోయింది, బ్రతికించాడు. నాయనను విధవరాలు కుమారుని బ్రతికించాడు. లాజరును బ్రతికించాడు. అంటే మన ప్రభువు మృతులను సజీవులుగా చేసినటువంటి దేవుడు. ఇంకా 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే నీతిమంతులుగా తీర్చే దేవుడు. ఇప్పుడు మనం ఎవరమే? ఇప్పుడు మనం నీతిమంతులమయ్యాం. ఎలా నీతిమంతులమయ్యాము? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అర్పించిన ఆ ఒక్క బలి ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల చూపిన తన మహా ప్రేమ ద్వారా మనము ఆయన పిల్లలమయ్యాము. అదే అంటే ఇప్పుడు మనము అంటే మన ప్రభువు నీతిమంతుడు కాబట్టి మనము నీతిమంతులంగా మార్చబడ్డాము. అంటే ఇక్కడ ఆ భాగాన్ని మళ్ళా చదువుదాం. 33 చదువమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అవును, మనమందరం ఒకప్పుడు పాపులమే, పాపాత్ములమే, మనము నీతిమంతులం కాము. అయితే ప్రభువు కృపను బట్టి, ఆయన చేసిన బలి అర్పణను బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. అంటే నీతిమంతులుగా చేసిన దేవుడు, లేకపోతే నీతిమంతులుగా మార్చే దేవుడు ఆయన. అలాగే 9వ అధ్యాయంలో 5వ వచనంలో, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది? మొదట్లో మనం గుర్తు చేసుకున్నాం. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడు. సృష్టిలో ఆయన లేకుండా ఏదీ జరగలేదు. ఆయన ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన అల్ఫయు ఒమేగా అయ్యున్న దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు. అలాగే 9వ అధ్యాయం 16వ వచనంలో 9:16, కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. అవును, మనల్ని ఆయన కరుణించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గుడ్డివాడు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని కుష్ఠరోగులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పట్ల కరుణ చూపించిన దేవుడు. వారికి చూపించిన ఆ కరుణ నీకు నాకు చూపించాడు కాబట్టి ఆయన కరుణించే దేవుడు. అలాగే 26వ వచనంలో 26 చదువుమ్మా. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పెట్టబడును. ఎవరికి? నీకు నాకు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? జీవము గల దేవుని కుమారులము. అందుకని మనం ఆయనని ఆరాధించాలి. ఇక్కడ జీవము గల దేవుని కుమారులమే అని అన్నప్పుడు ఈ ఆధిక్యత మనది ఒకవైపు. అయితే మన తండ్రి ఏమై ఉన్నాడు? జీవము గల దేవుడు. ఆయన జీవము గల దేవుడు, మనము జీవము గల దేవుని కుమారులము, కుమార్తెలము. కాబట్టి మన ప్రభువు యొక్క పేరు జీవము గల దేవుడు. ఇంకా అలాగే 11వ అధ్యాయం 2వ వచనంలో తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలేను గుర్చిన భాగంలో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా ప్రభువా? ఒక్క నిమిషం 2 మళ్ళీ చదువుతామ్మా. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. అంటే విసర్జింపనటువంటి దేవుడు.
మనమందరము విసర్జింపబడవలసినటువంటి వారమే, అసహ్యులమే, దేవునికి కోపం తెప్పించినటువంటి వారమే, మనమందరము దేవుని ఆయాసపరిచినటువంటి వారమే. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని విసర్జింపలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే మనల్ని ఆయన విసర్జించలేదు కాబట్టి ఆయన మన దేవుడు, విసర్జించినటువంటి దేవుడు. అలాగే 11వ అధ్యాయం 23వ వచనంలో వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన యెడల అంటు కట్టబడుతురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఈ మాట మనం గమనించినట్లయితే మన దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. మనం పదే పదే ఎన్నోసార్లు పడిపోయే వారంగా ఉంటున్నాము. ఎన్నోసార్లు నా బ్రతికింతే, ఇంక నేను దేవుణ్ణి ఏమాత్రము సంతోషపట్టలేను అని కృంగిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, ఆయన మరలా అంటుకట్టేవాడు. మనదమ్మా, వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన యెడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. అంటే మరలా ఆయన అంటుకట్టే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 6వ వచనం 5-6 కలిసి ఉన్నాయి. సరే చదువు. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. మన దేవుడు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. ఇక్కడ 2 లక్షణాలు మనం చూడవచ్చు. అంటే మన ప్రభువు ఓర్పునకు కర్త, అంటే ఆయనకున్న ఓర్పు ఇంకెవరికి లేదు. మనం పదే పదే ఆయనను ఆయాస పెట్టినా, పదే పదే మనం ఆయనను దుఃఖ పెట్టినా ఆయన మన ఎడల ఓర్పు చూపిస్తున్నాడు. ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా తెలుసుకుంటాడు, తన తప్పును తెలుసుకొని నా దగ్గరకు వస్తాడు అని ఆయన ఓర్పు కలిగి ఉన్నటువంటి దేవుడు. అలాగే ఆదరణకు కర్తయగు దేవుడు. మన దేవుడు ఆదరించే దేవుడు. ఆయనలాగా ఏ ఒక్కరు కూడా ఆదరించలేరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు. తల్లి ఎలా ఆదరిస్తుంది? ఎంత ఏడ్చే పిల్లవాడినైనా, లేకపోతే వాడు పెద్దోడైనా సరే, బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఆదరణ కంటే కూడా తల్లి ఆదరణ అది ఎంతో గొప్పది. అంటే ఆ తల్లి ఆదరణ అంత గొప్పదైతే ఆ తల్లిని మించిన ఆదరణ చూపించే దేవుడు మన ప్రభు. అంటే మన ప్రభువు ఆదరణ కర్తయగు దేవుడు. ఇంకా అక్కడే 13వ వచనంలో ఇంకో మాట కూడా ఉంది. 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నిరీక్షణ కర్తయగు దేవుడు మన ప్రభువు. మిగతా వారికి మనకి తేడా ఏంటంటే, మిగతా వారికి నిరీక్షణ అనేది లేదు, ప్రభు పిల్లలకు మాత్రమే నిరీక్షణ ఉంది. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఒక దినము మన ప్రభు వస్తాడు, ఆయనని నేను ఎదుర్కొంటాను, ఆయనతో కూడా ఉంటాను అని క్రీస్తు పిల్లలకు అనగా రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఈ నిరీక్షణ ఉంది. అంటే నిరీక్షణ కర్తయగు దేవుడు ఆయన. అట్టి దేవుడిని మనము ఆరాధించాలి. ఇంకా అలాగే 15వ అధ్యాయము 15వ అధ్యాయంలోనే 33వ వచనంలో 15వ అధ్యాయం 33వ వచనం, సమాధాన కర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. సమాధాన కర్తయగు దేవుడు, ఇది మన సంఘ వాగ్దానంలో దాదాపు ఈ అర్థముతోనే ఉంటుంది. అంటే మన దేవుడు సమాధానకర్త. సరే, ఆ భాగాన్ని ఆరాధన కొరకై కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మన ప్రభువు సమాధానం ఇచ్చే దేవుడు.
ఆయన సమాధానకర్త. అందుకే ఆయన గురించి యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి జన్మించక ముందు ప్రవచించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అంటే ఆయన సమాధానకర్త. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి ఇక్కడ పౌర భక్తులు చూపిస్తున్నాడు. అంటే యేసు ప్రభువు సమాధానకర్త అని. అలాగే ఇంకా 6వ అధ్యాయం 27, 16, 27, 16వ అధ్యాయం 27, 25, 27 కలిసి ఉన్నాయి. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. చాలమ్మ. నిత్య దేవుడు. నిత్య దేవుడు అంటే మొదట్లో మనం అనుకున్నాం కదా, సదాకాలము దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అంటే ఈ దేవుడు నిత్యము మనకి దేవుడుగా ఉన్నాడు. అంటే నిత్యము మనకి దేవుడుగా ఉన్నాడంటే ఆయన నిత్యుడైన దేవుడు. అలాగే చివరిగా అక్కడే చదువుమ్మా, కంటిన్యూ చేయమ్మా. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారం గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. ఇక్కడ దేవుని పేర్లు 2 పేర్లు కనపడుతున్నాయి. స్థిరపరచుటకు శక్తిమంతుడు. మన దేవుడు ఎవరంట? మనల్ని స్థిరపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. అంటే మనల్ని స్థిరపరచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. అలాగే అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. అద్వితీయ జ్ఞానవంతుడు. అవును, ఆయన జ్ఞానస్వరూపి. జ్ఞానం అంటే ప్రభువైన యేసుక్రీస్తే. అంటే ఇన్ని పేర్లతో రోమపత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ పేర్లన్నీ రాయబడ్డాయి. సరే, ఈ పేర్లన్నింటిని గురించి మనం గుర్తు చేసుకోగానే కేవలము 1 లేదా 2 అంటే సమయాన్ని బట్టి ధ్యానించుకుందాం. రెండు దశలోనిక 3:16. అంటే ఇక్కడ రోమపత్రికలో కూడా మాట మనం చూడవచ్చు. 2 సార్లు ఉంది రోమపత్రికలో. ఆ భాగాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కించును. అంటే సాతానును జయించడానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. అంటే సాతానుని జయించడానికి శక్తినిచ్చే దేవుడు. అంటే సమాధానకర్త యొక్క దేవుడు. ఈ సమాధానకర్త 2 దశలోనిక మన సంఘ వాగ్దానంలో 2 దశలోనిక 3:16. సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. సమాధానకర్త అయినటువంటి దేవుడు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మనకు సమాధానం అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ భాగాలన్నీ మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులం కాము, పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము,
లోకమందు దేవుడు లేనటువంటి వారము. క్రీస్తు అందువల్ల అంటే లోకమందు దేవుడు లేనటువంటి వారం కాబట్టి మనం ఎవరమయ్యాము? క్రీస్తుకి దూరస్తులమయ్యాం. క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును బట్టి దూరస్తులమైనటువంటి నువ్వు నేను దేవునికి సమీపస్తులంగా అయ్యాము. చదువు 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మళ్ళా చదువుతామ్మా 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే మీకును మాకును ఉండిన ద్వేషము అనగా యూదులకి మనకి, అంటే మనము అంటే దేవుడు లేనటువంటి వారం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన ఆ శిలువ కార్యము ద్వారా అంటే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మనం ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. 16 మళ్ళా చదువుదమ్మా. తన శిలువ వలన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వలన అంటే మన మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషమును సంహరించి అంటే తొలగించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ శిలువ బలియాగం ద్వారా దేవునితో మనల్ని సమాధానం చేశాడు. అందుకే ఆయన సమాధాన కారకుడయ్యాడు. ఆ విషయాన్ని యెషయా ప్రవక్త ఎప్పుడో క్రీస్తు పూర్వమే ప్రవచించినట్లుగా మనం చూడొచ్చు. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేస్తున్న కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చదువుమ్మా. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త వలనే నువ్వు నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము. ఆ సువార్త లేకపోతే మనము దేవుణ్ణి ఎరిగేవారం కాదు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం కాదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కూడా కాదు. దేవుని ఆరాధించడం అంటే అది ఒక గొప్ప భాగ్యము. మనము దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవదూతల ఆరాధన కన్నా కూడా నీ ఆరాధన నా ఆరాధన ప్రభువు కోరుకొని ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 14:33 అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమును కర్తగానే అల్లారికి అంటే అవును, మన దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నటువంటి దేవుడు. ఇంకొక భాగాన్ని చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. అవును, ఆయనకి యుగ యుగములు మహిమ చెల్లించాలి. ఎందుకు మహిమ చెల్లించాలి? ఇప్పుడు మళ్ళా మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అంటే యుగ యుగములు ఆయన పూజార్హుడు అని చదువు. ఇప్పుడు 21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, మన ప్రభువు గొర్రెల గొప్ప కాపరి, మనమే గొర్రెలము. ఆయన మన కాపరి అయి ఉంటున్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. యుగ యుగములు ఆయన పూజించ తగినవాడు. ఆయన మాత్రమే ఆరాధనలకు యోగ్యుడైనటువంటి వాడు. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చదువు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభీష్టము ఆయను. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చదువు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునితో సమాధానం మనకి కలిగింది. కాబట్టి మనము 20 చదువు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును. ఈ ఒక్క మాట చాలు మనం ఆరాధించుకోవడానికి, మన ప్రభువును మనం ఆరాధించుకోవడానికి. ఈ ఒక్క మాట, గత కాలమందు దేవునికి దూరస్తులము. ఇందాక ఎపిసోడ్కి రాసిన పత్రికలో కూడా మాట చూసాం. మీరు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారనై ఉండిన మిమ్మును కూడా. మన మనసులో ఎలాంటివి ఉన్నాయి? విరోధ భావములు. మీ దుష్క్రియల వలన అంటే దుష్క్రియలు అంటే చెడ్డ పనులు, అంటే చెడ్డ పనులు చేసే వారమి మనము. అయినా మన ఎడల ఆయన ఏం చేశాడు? మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని. అంటే దుష్క్రియలు చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఏం కావాలి? మరణ పాత్రులు. కానీ మరణ పాత్రులను కావాల్సినటువంటి నువ్వు నేను దేవుని సన్నిధికి వచ్చాము. ఏ విధంగా వచ్చాము? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. మనం పరిశుద్ధులమా? కాదు. నిర్దోషులమా? కాదు. నిరపరాధులమా? కాదు. కానీ పరిశుద్ధులం కాదు, నిర్దోషులం కాదు, నిరపరాధులం కాదు. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు? మనల్ని అలా పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఆ మరణం ఏ మరణము? శిలువ మరణము. ఆ మరణములో ఏం చేశాడు? ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి చివరి రక్త బొట్టు వరకు ఆ కలువరి శిలువలో కార్చాడు. ఆ రక్తము ద్వారా నువ్వు నేను విమోచించబడ్డాం. ఇప్పుడేమయ్యాము? పరిశుద్ధులమయ్యాము.
నిర్దోషులమయ్యాము, నిరపరాధులమయ్యాము. అపరాధము లేనటువంటి వారిమి, దోషము లేనటువంటి వారిమి, పరిశుద్ధత కలిగినటువంటి వారమయ్యాము. కాబట్టి అందుకని మన ప్రభువుని ఆరాధించాలి. అంటే ఇలాంటి వారమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆ కలువరి శిలువలో చేసిన బలి అర్పణ ద్వారా ఆయన మాంసయుక్తమైన దేహమందు తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. అంటే ఆ సమాధానమును బట్టి, దేవుడు మనకిచ్చిన సమాధానమును బట్టి మన ప్రభువును మనము ఆరాధిద్దాం. అంటే మన ప్రభువు ఆయన సదాకాలం ఉండే దేవుడు అని గుర్తు చేసుకున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడని గుర్తు చేసుకున్నాం. అనాది కాలం నుంచి ఉన్నాడని గుర్తు చేసుకున్నాం. ఆయన లేకుండా సృష్టి ఏది జరగలేదని గుర్తు చేసుకున్నాం. అదే సమయంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడు అయి ఉన్నాడు. అందుకని మనం ఆయనని ఆరాధించాలి. రెండో తలంపు, మన దేవునికి ఉన్నటువంటి ఈ దేవుడు ఎవరు అని అనుకున్నప్పుడు రోమిలకు రాసిన పత్రికలో దాదాపు మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ధ్యానించి చూడండి. అంటే ఒక చోట ఒకే దాంట్లో రెండు అర్థాలు వచ్చే విధంగా ఉన్నాయి. అంటే అలాంటి వాటిని బట్టి దాదాపు 20 పేర్లు పౌలు భక్తుడు చూపించాడు. సమాధానకర్త, అక్షయుడకు దేవుడు, అద్వితీయ దేవుడు, అన్యులకు దేవుడు, నిరీక్షణ కర్తయ్యకు దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా చేసి చూపించే దేవుడు, అంటే కరుణించే దేవుడు. ఇలా దేవుని గుణలక్షణాలు అన్నీ అక్కడ రాయబడ్డాయి. అవి మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత చివరిగా సమాధానకర్త. సమాధానం మనకి ఎలా ఇచ్చాడు? ఆయన శిలువ మరణం ద్వారా మనకిచ్చాడు. అసలు మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి యోగ్యం కాకపోయినా శిలువ మరణము ద్వారా మాంసయుక్తమైన దేహమందు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సమాధిని గెలిచాడు, సాతానుని జయించాడు. ఆయన జయించడమే కాదు, మన చేత కూడా మన కాళ్ళ కింద శీఘ్రముగా చితుకు తొక్కిస్తాడని దేవుని వాక్యం ఉంది. అంటే ఇట్టి విజయం ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించకుండా ఎలా ఉండగలము? ప్రతి ఒక్కరము మన ప్రభువుని ఆరాధిద్దాం. అన్న 2 వచనాలు పాడదాం అన్న వస్తే.